సో, స్కార్లెట్ ఫీవర్ అనేది అందరూ అందరనుకున్నట్టు వైరల్ ఇన్ఫెక్షన్ కాదండి. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో, ఈ స్కార్లెట్ ఫీవర్ గత 2 ½ మంత్స్ నుంచి మేము చాలా కేసెస్ చూస్తున్నాము. సో, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే హై ఫీవర్ వస్తుంది. ఓకే. హై ఫీవర్ గాని వస్తుంది. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే కొంతమంది సోర్ థ్రోట్ అంటారు. థ్రోట్ రెడ్‌గా అవ్వడము. తర్వాత థ్రోట్‌లో ఉండే టాన్సిల్స్ అంటారు. ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కావడము. ఆ టాన్సిల్స్ మీద రెడ్‌గా రావడము. వాపు అంటారు. టాన్సిలైటిస్ అంటారు. వాపు రావడం. దాని మీద వైటిష్ ప్యాచెస్ కూడా వస్తాయి కొంతమందికి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నోడ్స్ అంటారు. ఇక్కడ జుగులో డైగాస్ట్రిక్ నోడ్స్ అంటే లింఫ్ నోడ్స్ అంటారు. అవి వాస్తాయండి. అవి వాపొస్తాయి. మనకక్కడ తెలిసిపోతుంది. అండ్ టంగ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కొంతమంది స్కార్లెట్ ఫీవర్ పిల్లల్లో ఫస్ట్ వైటిష్‌గానే ఉంటుంది టంగ్. తర్వాత అది ఫేడ్ అయిపోయి రెడ్ కలర్ గాని, స్ట్రాబెర్రీ కలర్ గాని కోటెడ్ టంగ్ అంటాం. సో, అలా కలర్ మారుతుంది. వాళ్ళు తీసుకోవడానికి, ఫుడ్ తీసుకోవడానికి చాలా కష్టపడతారు. మింగడానికి కూడా చాలా కష్టపడుతుంటారు.